హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఈజీగా ఉల్లిపాయ వంకాయ ఫ్రై చూపిస్తానండి. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఆయిల్. చూడండి, వంకాయలు ఇవేనండి. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సన్న వంకాయలు అంటారు కదా, కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆయిల్ వేడైంది. నేను ఇది చాప్ చేసేటప్పుడే ఒక 3 పచ్చిమిర్చి, ఇంకొక 6 గార్లిక్ కూడా చాప్ చేసుకున్నానండి సన్నగా. ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు, 2 రెడ్ చిల్లీ ముక్కలు వేసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోవాలి బాగా. చూడండి ఇలా బ్రౌన్ అయిపోయాయో. ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. కలుపుకోవాలి. మూత పెట్టుకుందాం, ఒకసారి చూద్దామండి. మూత పెట్టుకొని తీసి చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఒక్కసారి మూత పెట్టుకుందామండి. ఇందులో నేను చూపిస్తున్నాను కదండి, ఇందులో వేయించిన కొబ్బరి పొడి, వేయించిన ధనియాల పొడి, కొంచెం కారము, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి వంకాయలు, అందులో కొద్దిగా తీసుకొని స్టఫ్ చేస్తున్నాను. అందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోదండి, అలాగే పొడిగానే స్టఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూద్దామండి, ఒకసారి చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. నేను రెడీ చేసుకున్న వంకాయల్ని వేసుకుంటాను ఇందులో. అన్నీ ఇలా వేసుకోవాలండి. ఇంకా మనకు ఉప్పు అవసరం లేదండి, సరిపోతుంది. వేసుకొని కొద్దిగా కొత్తిమీర పైనుంచి వేసుకుందాము. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒకసారి చూద్దామండి. చూడండి, వంకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టానండి, అందుకోసమే ఏమీ మాడలేదు, తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ వంకాయ ఫ్రై సైడ్ డిష్గా బాగుంటుందండి. ఇలాగ అన్నంలో కూడా తినొచ్చు. కొద్దిగా మిగిలింది కదండి, ఆ మసాలా వేసేస్తున్నాను. మిగిలిన కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అలాగే పెట్టుకుందామండి మూత పెట్టేసి. తొందరగా రెడీ అయిపోతుంది. చూద్దాం ఇప్పుడు. చూడండి, రెడీ అయిపోయిందండి వంకాయ ఫ్రై. దీనికి టేస్ట్ ఎక్కువ ఆనియన్స్ వేసాను కదండి సన్నగా కట్ చేసి, దాంతో చాలా టేస్ట్ వస్తుందండి. మీరు ట్రై చేయండి.